నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. గోదావరి జిల్లాలో రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో టీడీపీలో రోజు రోజుకి జోష్ పెరుగుతుంది. ఒక్కో రోజు ఒక విధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నాయకుడు టీడీపీలోకి వెళ్తున్నారు. మరి ఇప్పుడు ఈ రోజున ఒక మాజీ కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్ అనుకోవాలా, గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు డాక్టర్ ఇరుకుల సాంబశివరావు గారు, మరి ఆయన ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో నాని గారితో అడుగు వేస్తూ నాని గారితో పాటు ప్రయాణం చేస్తున్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, వైఎస్ఆర్సీపీలో ప్రయాణం చేస్తున్నారు. మరి ఈరోజు మరి బడేడి శెట్టి గారి సమక్షంలో మరి డాక్టర్ ఇరుకుల సాంబశివరావు గారు, గౌడ సామాజిక వర్గ నాయకుడు, మాజీ కౌన్సిలరు, మరి ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈవేళ 1999లో మరి ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లో మరి బలరాం గారి మీద పోటీ చేసి గెలుపొందారు డాక్టర్ ఇరుకుల సాంబశివరావు గారు. మరి అప్పటి నుండి ఇప్పటివరకు మరి కార్పొరేటర్గా, మాజీ కార్పొరేటర్ అయినప్పటికీ కూడా మరి వాళ్ళ ఆ ఏరియాలో కానీ ఆ డివిజన్లో ఆయనకంటే ఒక వర్గం ఉంది, ప్రజానీకం ఉంది. మొన్న కూడా 2 కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రయాణం చేస్తున్నారు. మరి అలాంటి వారిలో సన్సిటీ శ్రీనివాస్ గారు, మరి ఇరుకుల సాంబశివరావు గారు, మరి ఇంకా 2, 3 మాజీ కార్పొరేటర్లు అంటున్నారు. ఇట్లా వరుసగా చాలామంది ఒక్కో రోజు ఒక రకంగా చాలా వ్యూహాత్మకంగా ఏలూరులో టీడీపీ అడుగులు వేస్తుంది అంటున్నారు. మరి వాళ్ళు ఈ నాయకులు జాయిన్ అయ్యారు. మళ్ళా 2-3 రోజుల్లో మరి కొద్దిమంది వైఎస్ఆర్సీపీలోనే చాలా ముఖ్య నాయకులుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఒకళ్ళిద్దరూ టీడీపీలోకి రాబోతుందని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఏలూరులో ఏం జరుగుతుంది? మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చి ఏలూరులో చాలా భారీ సభ జరిగింది, వేలాదిగా జనం వచ్చారు. వైఎస్ఆర్సీపీ సభ గ్రాండ్ సక్సెస్ ఏలూరులో. మరి ఈరోజు చూస్తే టీడీపీలోకి కొంతమంది నాయకులు జాయిన్ అయ్యే ప్రక్రియ చూస్తే మరి ఏలూరులో ఏం జరుగుతుంది? టీడీపీ చాలా వ్యూహాత్మకంగా ఎక్కడికక్కడే ఎలా రాజకీయాలు చేయాలి, ఎవరిని తమ వైపు తిప్పుకోవాలి, ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి అనేది చాలా ఒక విధమైన ఒక జలక్, అంటే వైఎస్ఆర్సీపీ ఒక జలక్ ఇచ్చే విధంగా వారి వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు. మరి ఈవేళ వారి 2 నాయకుల్ని, కీలకమైన వ్యక్తుల్ని టీడీపీలోకి జాయిన్ చేసుకున్నారు. వాళ్ళు 2-3 రోజుల్లో మరి చాలామంది వ్యక్తులు టీడీపీ బాట పట్టే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రచారం కూడా ఉధృతం కానుంది. మరి పార్టీలు మార్పులు కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అటు వైఎస్ఆర్సీపీ కూడా పార్టీల్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నారు. అది టీడీపీ కూడా నాయకులతో పాటు కొంతమంది కేడర్ను కూడా టీడీపీలో జాయిన్ చేసుకునే కార్యక్రమం నడుస్తుంది. మరి రానున్న రోజుల్లో మరి ఎంతమంది పార్టీలు మారుతారు, ఎంతమంది ప్రముఖులు ఏ పార్టీలో ఉంటారనేది వేచి చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.